హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాంగోతో ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఉన్న వాటితోనే క్షణాల్లో మ్యాంగో ఐస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎలాంటి ఫుడ్ కలర్స్ కలపకుండానే మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి మనం ఈజీగా మ్యాంగో ఐస్ రోడ్డు మీద బండ్ల పైన పెట్టి పుల్లైస్ అని అమ్ముతారు చూసారా, ఆ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను ఒక పెద్ద మామిడికాయని తీసుకున్నాను. మామిడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే పళ్ళు ఇవే కాబట్టి మామిడికాయలతో చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు, లేదంటే పీలర్తో పీల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఎప్పుడు జ్యూస్లానే కాకుండా ముక్కలుగా తినడం కన్నా ఇలా పిల్లలకి ఐస్ చేసి పెడుతుంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ వేసవిలో ఎండ తాపానికి చల్లచల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అలాగే ఇంట్లోనే పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఇలా ఐస్ చేసేసి సర్వ్ చేసుకుంటే ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతోనే మనం ఐస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బయట మనం కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ మనీ పెట్టాల్సి వస్తుంది. అలాగే వాళ్ళు చాలా రకాల ఫుడ్ కలర్స్ యాడ్ చేసి ఐస్లు తయారు చేస్తారు కదా, అవేమీ లేకుండా మనం ఇంట్లోనే ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్న ముక్కలతో పాటు 2 కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి. స్వీట్ కోసం షుగర్ని 4-5 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీరు షుగర్ తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా మంచిగా మిక్సీ చేసేసుకోవాలి. ఇలా జ్యూస్ రెడీ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ చేసుకునే మోల్డ్స్ ఉంటాయి కదా, ఆ మోల్డ్స్లో మనం ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవడమే. లేదంటే మీ దగ్గర ఇలా అవైలబుల్లో లేకపోతే టీ గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాసులను కూడా వేసుకొని ఐస్ ఫ్రూట్ పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లల్ని మనం మధ్యలో పెట్టేసుకొని వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మౌల్డ్స్ అంతా నింపేసుకుందాం. 6 గంటల నుంచి 7 గంటల వరకు మనం ఫ్రీజర్లో వీటిని స్టోర్ చేయాల్సి ఉంటుంది. వీటికి క్యాప్స్ అన్నీ పెట్టేసుకొని మనం ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లని ఐస్ మనకి రెడీ అయిపోతుందన్నమాట. పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఈ ఐస్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుందరు.